Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. Excuse me. ఎంటీ క్యాబిన్ ఎక్కడా? అది యూటర్న్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్ ఏం మాట్లాడుతున్నావురా? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, అక్కడ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రై, అమ్మాయి దొరికేసిందిరా. ఎంత అందంగా ఉందంటే ఖచ్చితంగా నాకు పడదురా. నేను ఎలా పని మీద ఉంటా రా. అమ్మాయి ఖచ్చితంగా నాకు పడదు కదా. మాట్లాడేస్తానైతే. ఖచ్చితంగా పడదురా నాకు. ఇక్కడ రాయుడు నేనేనండి. నేను మీ టీమే అండి. ఓ, పేరు? జైత్రి. చూసావా, జైత్రి అంట. ఎక్కడుంటే అక్కడ విజయాలే. నాకేమలా అనిపించట్లా. కుళ్ళుతో కాదురా, కళ్ళతో చూడు. ఏమంటున్నాడండి? వదిలేండి, ఆడికి సెన్స్ లేదు. నాకు వర్క్లో ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అడగమన్నారండి. ఉందండి, విత్ ప్లెజర్. ఇంతకు ముందు ఆఫీసులో ఏం చేశారు? రిజైన్ చేసా. అదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే. చూసి నేర్చుకోరా. చూస్తున్నా. చూసింది చాలు, పంజుడు. రాయుడు గారు, చెప్పండి. మీకు ఒక ఫైల్ పంపించాను, అది కాస్త చూస్తారా? ఓకే అండి, ఇప్పుడే చూస్తాను. బా, ఏం చేసిందిరా? నోట్ ప్యాడ్ లో 4 లైన్లు టైప్ చేసి పంపించింది. అదేనా పెర్ఫెక్ట్ గా చేసిందా లేదా అది అది చూడాలి మనం. బా, ఏమైందిరా? పొద్దున్న డోర్ వేస్తుంటే ఏళ్ళు నలిగింది. జిప్పేసుకున్నప్పుడు జాగ్రత్త. ఏమైందిరా? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక మనం ఎక్కడుండి ఏం పీకుతాం? పదా. రే, అదిగో అక్కడ ఉందరా. రండి, కూర్చోండి. వస్తున్నాం. హాయ్ అండి. హాయ్. ఆఫీస్ కెఫ్టేరియా అంటరా. ఈరోజు ఎంత అందంగా ఉంది. అందంగా ఉందా? ఇవాళ చండాలంగా ఉంది. యాక్చువల్లీ క్లీన్ కూడా చేయలే. అసలు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటది? ఎవరైనా మాట్లాడితే స్వీట్గా ఉంటుంది, కానీ మీరు మాట్లాడితే ఏంటో స్వీటే వచ్చి మాట్లాడుతున్నట్టుంటది. అవునా? టీ తాగుతారా? ఒక టీ. నేను జనరల్గా తలపోటు వచ్చినప్పుడు టీ తాగుతుంటాను. ఓ, మీతో ఉంటే తలపోటు ఏంటి, గుండెపోటైనా తగ్గిపోద్ది. బిస్కెట్ అంటే టీలో బాగుంటుందని, అంతే కదరా? ఓకే, అంతే. ఓకే. అరే, ఎందుకు ఎక్కడికి వెళ్ళాలన్నావు? నేనేమనలేదే. మీకు ఇంకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? అంటే ఫ్రెండ్స్, పార్టీస్? హ్యాబిట్స్ అంటే ఏం లేవు కానండి. కొంతమందిని చూస్తుంటే మంచిని తగిన మంచి తగినట్టే ఉంటుంది. ఇంకా వెళ్ళలేదా? ఇంకా బిస్కెట్లు ఉన్నాయిగా. ఇక్కడ దగ్గరలో ఏదైనా పార్లర్ ఉందా? మీకు పార్లర్తో పనే ఉందండి. శవం కూడా లేచి సెల్ఫీ అడిగేంత అందమండి మీది. చెచ్చి దరిద్ర బిస్కెట్లు. ఎక్కడా తెచ్చింది? అంటే నేను అడిగింది బ్యూటీ పార్లర్ కాదండి, ఐస్ క్రీమ్ పార్లర్ గురించి. అనుకున్నా. అసలు మినిమం మీ అందానికి రోజుకో రోజు ఇచ్చినా తక్కువే అండి. మరెందుకు ఇవ్వలేదు? అంటే 25 ఏళ్ల గులాబీకి 25 గ్రాముల గులాబీ ఏం సరిపోద్దని ఇవ్వలేదండి. అసలు నా డౌట్ ఏంటంటే, బ్రహ్మదేవుడు చేస్తున్న జాబ్ రిజైన్ చేసి మరి మిమ్మల్ని డిజైన్ చేశాడేమో అని. అందం తగ్గడానికి ఏదైనా వాడాలండి మీరు. మీరు మరీ టూ మచ్గా పొగిడేస్తున్నారండి. నా జనరల్గా కలలు రావండి, కానీ మిమ్మల్ని చూశాక నిద్ర కూడా రాదేమో అనిపిస్తుంది. అవునా? అసలు ఐన్స్టీన్ అబద్ధం చెప్పాడండి. మధ్యలో ఆయన ఏం చేశాడు? గ్రావిటీ లేకపోతే యాపిల్ పడేది కాదు అన్నాడు కదా. అవును, అయితే అసలు యాపిల్ బదులు మిమ్మల్ని చూస్తుంటే గ్రావిటీ లేకపోయినా పడిపోవచ్చని మిమ్మల్ని చూసి క్లారిటీ వచ్చేది. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు కవులు ఎవరైనా మిమ్మల్ని చూస్తుంటే మీ మీద కవితలు మేము రాస్తామని రైటర్లు కాస్త ఫైటర్లు అయిపోయారండి. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. హే, నేను ఇబ్బంది పెట్టడం కాదండి, మీరే సిబ్బంది పెట్టుకోవాలి మీ అందానికి. మీరు అసలు టూ మచ్ అండి.
అది సరే, నా మనసులో కాకుండా ఇంకెక్కడుంటారు మీరు? మధుర్వాడ. అడ్రస్ పట్టేశాడు. మర్చిపోయాను, మిమ్మల్ని మన ఆఫీస్ గ్రూప్లో యాడ్ చేయాలి. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? నంబర్ కొట్టేశాడు. 984899. మీకు ఇంకో విషయం తెలుసా? నేనుండేది కూడా మధురవాడలోనే. ఓ రేపు బైక్ ఎక్కేసిద్ది. ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంటి? అంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎల్లుండి సినిమాకి వచ్చేసిద్ది. నెంబర్ నుండి ఆల్రెడీ నేను మీకు మెసేజ్ చేశాను. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. అది అయిపోయినా నువ్వు చేస్తావు కదరా. ఓకే షూర్. మళ్ళీ వచ్చేవంటరా బాస్ రమ్మంటున్నాడు నన్నా? అందరినీ. ఓ పదండి. వెళ్దాం. ఆవిడ వచ్చిద్దిలే, నువ్వురా. ఒరే, కొత్త ఆఫీస్ కదా, దారి తెలుసో లేదో దగ్గరుండి తీసుకొద్దామంటరా. మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే నవ్వు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాస్కి బీపీ వస్తుంది. పదో. లైఫ్లో ఫస్ట్ టైం అనిపిస్తుందండి ఏంటని? నాకు వెనకాల కూడా కళ్ళుంటే బాగుంటుందని. రారా. అరే ఓకే. ఏంటి? ఎక్కడ నేర్చుకున్నారా అయ్యా ఈ మాటలు? అక్కడ ట్రైల్ వేసా, ఇక్కడ ట్రై చేశా. సరే పదా. అబ్బాబే, నేను మర్చిపోవడం జరగదండి. చిన్నప్పుడు మా అమ్మ ఎత్తుకున్న రోజులతో సహా అన్ని గుర్తున్నాయి. కూర్చోండి కూర్చోండి. ఓకే సార్, ఉంటాను. సరే సార్, నేను మళ్ళీ చేస్తాను. ఉంటానండి. అన్నట్టు మీరు ఎందుకు వచ్చారు? అంటే మీరే రమ్మన్నారు కదా సార్. రమ్మన్నారు సార్. నేనా? కరెక్టే గుర్తొచ్చింది. నేనే రమ్మన్నాను. రేపటి నుంచి మన ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. దానికోసం ఒక అమ్మాయిని అపాయింట్ చేశాం. అమ్మాయా అబ్బాయా? తొందరగా. అమ్మాయే. మీరు అమ్మాయి కోఆపరేట్ చేయాలి. షూర్ సార్. ఓకే సార్. సరే, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను. అబ్బా, ఏంటది? అవును, నువ్వెవరు? నేను పొద్దునే జాయిన్ అయ్యాను కదా సార్. హారిక కదా? కాదండి, జయత్రి. ఓ యా గుర్తొచ్చింది, జయత్రి. యా సరే ఓకే, మీరు వెళ్ళొచ్చు. షూర్. ఆగండి, కూర్చోండి. ఏదో చెప్పాలనుకున్నాను. అబ్బా, ఏంటది? గుర్తొచ్చింది. రేపు ఎగ్జాక్ట్లీ షార్ప్ 10 o'clock కల్లా ఆఫీస్లో ఉండాలి. ఓకే సార్. ఇంకేమన్నా మర్చిపోయానా? సర్లే, మీరు వెళ్ళండి. ఏదైనా గుర్తొస్తే నేను ఫోన్ చేస్తాను. సరేనా? ఓకే సార్. ఓకే సార్. పేరు మర్చిపోయానని ఫీల్ అయినట్టుంది. అవును, శ్వేత ఎవరు? ఈ మనుషులు పేర్లు ఎందుకు పెట్టుకుంటారో. అయ్య బాబోయ్, మా ఆవిడ. చెప్పవే. మర్చిపోనులే, తీసుకొస్తాలే. అన్నట్టు జైత్రి గారు, బీచ్లో నీళ్ళు కొంచెం ఎదరికొచ్చినాయంట, చూడటానికి వెళ్దాం. మనం వెళ్దాం లేదా? పాప మావిడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కొంచెం గ్యాప్ ఇవ్వరా? సరేరా, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటో.